రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను 3 రోజుల కస్టడీకి తీసుకుంది సిబిఐ. ఈ కేసులో కేజ్రీవాల్ ను విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలపడంతో 3 రోజుల కస్టడీకి ఇచ్చింది. అయితే సిబిఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేయడంతో అందుకు అనుమతించింది రౌస్ అవెన్యూ కోర్టు. తనకు ఇంటి భోజనం, కళ్లద్దాలు, మెడిసిన్స్ తో పాటు చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరారు కేజ్రీవాల్. అలాగే తన బెల్ట్ ను అధికారులు తీసుకోవడంతో తిహార్ జైలుకు వెళ్లేటప్పుడు ప్యాంట్ చేతితో పట్టుకోవాల్సి వచ్చిందని, అది ఇబ్బందిగా ఉందని వివరించారు. దీంతో కేజ్రీవాల్ కు బెల్ట్ తో పాటు కళ్లద్దాలు, మెడిసిన్, ఇంటి భోజనం, భగవద్గీతను అనుమతించింది కోర్టు. అలాగే కస్టడీలో ఉన్న 3 రోజులు రోజు భార్యను, లాయర్ ను చెరో అరగంట కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇక 3 రోజుల సిబిఐ కస్టడీ ముగిసిన అనంతరం కేజ్రీవాల్ ను ఈ నెల 29న సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను విచారణ జరిపి మరీ సిబిఐ అరెస్టు చేసింది. సిబిఐ అరెస్టు నేపథ్యంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కొత్త పిటిషన్ వేసే యోచనలో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.